హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. మా ఆయన అయితే పొద్దునే పని చేస్తున్నారు. ఏమంటే ఏం చేస్తున్నావు చిన్న? చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఉన్నాయి, ఒకటి ఖరాబ్ ఉన్నాయి, కొన్ని పడేస్తున్నా, కొన్ని మంచి తీసేస్తున్నా. ఇవన్నీ ఇచ్చిన ఇంత కూడా చక్కెర ఇవ్వాలి. ఆయన ఇవన్నీ కూడా 5 రూపాయలు ఇస్తే కిలో. నేను ఇవ్వాలి నీకు. ఉల్లిగడ్డలు సాఫ్ చేస్తున్నాడు. మొత్తం ఏమైనా చిన్న? ఖరాబ్ కాలేదు, పైనుంచి నల్లబడ్డాయి. ఇక నీళ్ళలో పెట్టేసి ఇక నానబెట్టేసి నైట్ మొత్తం ఇప్పుడైతే ఇక క్లీన్ చేస్తున్నారు మా ఆయన. ఇట్లున్నాయి, మంచిగానే ఉన్నాయి. పైన చూడడానికి మొత్తం నల్లగా ఖరాబ్ అయినట్టు కనిపించినాయి. అందుకోసమే ఇక నైట్ మొత్తం నానబెట్టేసి ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నారు. బ్రెడ్డే వాళ్ళు ముసలోడు వచ్చింది కదా పింఛన్ లేపడానికి. ముఖం కడగవు తర్వాత. మొత్తం చల్లగా ఉన్నది క్లైమేట్, మొత్తం అబ్బాయి ఉన్నది. నైట్ మొత్తం వర్షం వచ్చింది కదా చిన్న, వచ్చింది మెల్లగా వచ్చిందట. నాకైతే గుర్తులేదు, ఆయన అంటున్నాడు. పాలైతే ఆటో వచ్చేసింది. ఇదే ఏమో అమ్ముతారు. ఇట్లా నానబెట్టేసి వేస్తున్నాం. ఫోన్ పెడతామని ఇది కానీ సాయంత్రం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మిర్చి బండి అయితే స్టార్ట్ చేసేసినాం. మధ్యాహ్నం అయితే ఈరోజు షాప్లో చేయలేదన్నమాట. ఎందుకంటే ఇక ఎవరు రాలేదు బ్యాంక్కి కూడా. బ్యాంక్కి వస్తేనే పబ్లిక్ గిరాకీ అవుతుంది. షాప్లో కూడా అంత ఏం గిరాకీ లేకుండే. అందుకోసమే ఇక మధ్యాహ్నం అయితే చేయలేదు. అందుకోసమే ఇక తొందరగానే స్టార్ట్ చేసిండు మా ఆయన. టైం ఎంత అవుతుంది చిన్న? ఎన్నిటికి స్టార్ట్ చేసినా? 4 గంటలకైతే స్టార్ట్ చేసిండు. ఇప్పటికి ఇక 40 రూపాయలకి 40 రూపాయలు కదా, 40 రూపాయలకి అయితే అమ్మేసిండు. మళ్ళీ కట్ చేస్తున్నారు మా ఆయన. వాళ్ళు ఈ అన్నారు. ఇక 40 రూపాయలు అయితే ఆర్డర్ వచ్చింది. ఫస్ట్ గిరాయి అన్నమాట. ఈరోజు ఇచ్చేసిండు కట్ చేసి వేసి. ఏం కట్ చేస్తున్నారు? మిర్చీలు అయితే కట్ చేస్తున్నారు. కొన్ని వాళ్ళ మందం అయితే కట్ చేసి ఫస్ట్ వేసి ఇచ్చింది అన్నమాట. ఆ చిన్న గిరాకీని ఎందుకు వెనక్కి పంపించడం అని వేసి ఇచ్చిండు మా ఆయన. కొల్లకు బియ్యం ఇచ్చిన. షర్ట్ మార్చుకుంటే అయిపోతుండే కదా. ఉండని, నీకేమైతుంది ఉండని. నువ్వే కడుక్కోమా గిరాకీ వస్తా. ఇది అటు పెట్టుకో, ఇది చేయి అడిగేది నీళ్ళు. దుకాణానికి వచ్చిండు. ఇది ఇక మావిడ గిరాకీ వచ్చింది. ఇప్పుడు మావిడ దగ్గర చేస్తుంది. నేనైతే మిర్చిలు కట్ చేస్తున్నది. ఇంతకుముందు కట్ చేసిన ఆల్రెడీ. స్టఫింగ్ అయితే తయారు చేసిన, ఇంకా పిండి అయితే కలుపుకున్నా. కొద్దిగా కలుపుకునే చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవైతే మిర్చిలు కట్ చేసినాయి. అయితే మొత్తం రెడీ చేసి ఉన్నా. ఉల్లిగడ్డ అన్నీ అయితే కడిగి పెట్టేసిన. అయితే స్టార్ట్ చేసినట్టు గిరాకీ కొద్దిగా ఎక్కువ ఉంటే పొద్దున ఉంటున్నాను. సాయంత్రం స్టార్ట్ చేసిన తొందరనే. మావిడ దగ్గర చేస్తున్నాడు. మా పాపకైతే ఇక ఆమె దుకాణంలో తినడానికి ఏమో ఇమ్మంటాను. అందుకోసమే కొంచెం నువ్వులు వేయించి ఇచ్చేసిన. నువ్వులు ప్లస్ కొంచెం చక్కెర కలిపిన. తినిపోయిగా చెల్లి కొంచెం పెట్టు, ముట్టుకుంటా. కొద్దిసేపు ఇక్కడ పెడితే ఆమెకు పెట్టకపోతే నిన్ను తిననియాలి. సో దొండకాయ కర్రీ అయితే చేస్తున్నా. ఫ్రైకి ఏం లేదు, కూరనే.
మామూలు కూర. మా ఆయన అయితే ఎల్లిపాయలు ఒలిచిస్తుంది ఇక. ఇవి లైట్గా ఫ్రై అయిపోయినాయి కదా, టమాటాలు వేసేసుకుంటున్నాను. అన్నం అయితే ఇంకా పెట్టలే, ఫస్ట్ కూర పెట్టి తర్వాత అన్నం పెడదామని. కూర అయితే పెట్టుకున్నా. మా ఇంటి పక్కన ఇచ్చిన ఒక్కొక్కసారి వస్తుంది కదా ఆ ముసలమ్మ. పసుపు అయిపోయింది, పసుపు అంటే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పట్టించుకొని తేవాలి. మిర్చీలు అయితే చేస్తున్నాడు మా ఆయన. గిరాకీ వచ్చింది ఇవ్వండి. ఈ 4కి స్టార్ట్ చేసిండు. ఇంతసేపు ఏం గిరాకీ లేకుండే. 40 రూపాయలు అమ్మి, ఇంకా 20 రూపాయలు అమ్మి, 60 రూపాయలు అమ్మి అట్లనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ గిరాకీ స్టార్ట్ అయింది. మీరు ఇప్పుడైతే వేసిస్తున్నారు, వస్తే వేసిస్తున్నారు అనమాట. వేసి ఉంచితే మళ్ళీ వర్షాకాలం కదా, అసలే చల్లటి తినరు చాలా మంది. ఇప్పుడైతే ఇక వేసేస్తున్నారు. మా ఊరి తమ్ముడు అనమాట, జ్వరం వచ్చిందని, హాస్టల్ నుంచి వచ్చింది. అయితే జ్వరం వచ్చిందని అడుగుతున్నాడు మా ఆయన. మిర్చిలు వేస్తున్నాడు. మా పాప నుంచి పట్టుకొని ఉంది అక్కడ. చైత్ర పాప కొరికింది గుతికని. ఎందుకు కొరికినావు? జరగమంటే జరగలేదా? అయితే కొరుకుడేనా? తెలుగు ఉందా ఏమైనా నీకు? పిసదానా? కొరుకుతారా అట్లా ఎవరైనా చెల్లిని? ఆయన అయితే ఇక పార్సల్ మసాలా వేసి తింటారేమో. ఇక్కడే తింటాను. లోపల ప్లేస్ ఉంది కదా, బల్లేసి ఉందన్నమాట, అక్కడ వేసి తింటారు. అక్కడ పోయి చాలా మంది. వీరికి పార్సల్ అట్ అవుతాము. జ్వరం వచ్చి కూడా తింటాడు. చేయిగా అయితే సూది పెట్టుంది. చేప క్లోజ్ చేస్తున్నాను. బాబా నేను వేస్తా చావే, వేస్తావా? జరుగు. చేపతి క్లోజ్ చేసింది మొత్తం. చీమలది ఘోరం ఉన్నాయి ఫ్రెండ్స్. ఏం అర్థమవుతలేదు. ఘోరం అంటే ఘోరం చీమలు ఉన్నాయండి. ఇవి ఘోరం కరుస్తుంది. ఇక్కడ పెద్ద పుట్టమట్లు వీళ్ళది. ఈ 2-3 కలిసి మొత్తం ఇట్లా ఎక్కిరి. ఇక ఇబ్బంది అయిపోయింది. వీటి చేసేటప్పుడు కింద వచ్చింది. చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ ఇంత ఉల్లిగడ్డ అంతా నేను సాఫ్ చేయలేదు. ఎందుకంటే చిన్న చిన్న చీమలు ఉన్నాయి. ఇవి చిన్న చిన్న చీమలు ఉన్నాయి. అవి అయితే మళ్ళీ చచ్చిపోతాయని చేయలేదు అన్నట్టు. సో రేపు పొద్దురైతే సాల్వ్ చేస్తాను. ఇవంతా నడు నడు లే 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 నడు నడు నడు. మా బంద్ చేస్తుందా? నడు లోపల ఉన్నాయి లోపల. అద్దు పెడదా? బంద్ చేస్తుందా? బంద్ చేస్తుందా? అటు పోకనా? మా ఆవిడ క్లోజ్ చేస్తుంది. సో మా వాళ్ళు అయితే ఇంట్లో వస్తారు. అన్నం తిన్నారు ఆల్రెడీ. చూస్తా ఉంటాం. చూడండి ఇగో ఆడ కూర్చున్నది. మేమైతే ఇక షాప్ అంతా క్లోజ్ చేసినాము. సో ఈరోజు అయితే డే 5లో వచ్చేసి మనకు 600 రూపీస్ అయితే గిరాకీ అయితే అన్ని పనులు 200 రూపాయలు అయితే మనకు మిగిలినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తం షాప్ అయితే క్లోజ్ చేసాము. సో కొద్దిగా మంచిగా గిరాకు. నిన్న ఏం కాలేదు. సో ఈరోజు అయితే మంచిగా అయింది. ఇదైతే మొత్తం క్లోజ్ చేస్తాను. ఇక ఏమన్నా అన్ని సెటిల్ వేస్తాను. 3 సెటిల్ వేసేసి సాయంత్రం పూట అయితే. ఏమో చెప్పు. ఇక చూస్తా ఉంటాను. ఏం చూస్తా చెప్పు. ఏం చూస్తాయి? ఏం చూస్తా? నడు క్లోజ్ చేస్తాను. ఇప్పుడైతే అన్నం తినాలి ఫ్రెండ్స్. 9 పైన అవుతుంది టైము. 9 దాటింది ఆల్రెడీ. చైత్ర బాబా దగ్గర కూర్చున్నది. అన్నం తిన్నా ఆల్రెడీ ఇద్దరు. దా పెడదా కాజీ పడుకుందా? దా తిన్నావు? అన్నం తిన్నావు? తిన్నావు అన్నం? తింటాను. ఏడా బంద్ చేసిన మొత్తం ఇదే. సో మా ఇల్లు ప్లస్ షాప్ ఇక్కడనే. చాలా మంది 2-3 అయితే కామెంట్ చేసిందా. అదైతే అవతల షాప్ పోర్షన్ ఇది. ఇక్కడ నుంచి షాప్ వెళ్తాము. సో ఇదైతే మా ఇల్లు అన్నట్టుగా. ఇక్కడైతే ఇల్లు ఉంటుంది. మొత్తం రేకుల షెడ్ ఇదంతా అయితే. ఆడి మా వీడియో ఫస్ట్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు. సో ఇప్పుడైతే ఉన్న కామెంట్ చేసినట్టు 2-3. సో మీ ఇల్లు షాప్ ఇది అన్నట్టు. సో ఇదైతే మొత్తం మా షాపు ప్లస్ ఇల్లు ఫ్రెండ్స్.
చాలా వేడైతుంది ఫ్రెండ్స్. కూలర్ తీసుకున్నాము, అయితే అన్నం తింటున్నాము. వీలైతే తినేసారు, చోటు కాదు నా ఇంకా ఇట్రా. నిన్న ఒకటి కొట్టింది మావిడైంది పాపం, రాత్రి అంతా ఇక్కడ కాకుండా ఉండండి. మళ్ళీ ఇంకా వచ్చి దాక్కుంటాడు. ఎట్లా వేసినా నీకు అప్పుడు దేని మీద తరాసు మీద కూర్చున్నాడు జోకే దాని మీద అయితే ఎంత కిలో ఉండే 200 300 2 కిలోల 330 గ్రాములు ఉన్నట్టు. వాళ్ళైతే అక్కడ కూర్చున్నారు ఇద్దరు. తినేసి అన్నం తిన్నారా మేడం మీరు? తినవా? తిన్నారా? మావిడైతే కర్రీ చేసింది దొండకాయ. వీళ్ళైతే మంచిగానే తిన్నారు. కూర ఎట్లుందో తెలియదు, వీళ్ళైతే మంచిగానే తిన్నారు కాబట్టి ఇక మంచిగానే ఉంది. మా కొద్దిగా పాప అయితే మంచిగానే ఉంటుంది, తింటది, లేకుంటే తిన అంటది. వీడు తిన్నాడా? వీడు తినలే. తినలే ఏమో రే. దా. రా బెట్రా, తిన్నావా? అయిపోయిందా? చాలా సరే చోటా కూడా తినడేమో. ఇక ఉంటాం ఫ్రెండ్స్, తినేస్తున్నాం ఇక. బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మీకు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందుంటాము. బాయ్ ఫ్రెండ్స్. అన్ని పండుకొని చెప్తాను. బాయ్ బాయ్. పండుకొని ఉన్నది. ఇట్రా ఇట్రా, నువ్వు ఇట్రా, ఈరోజు కనబడలే. రా రా రా, ఇట్రా, ఇటు నుంచి రా. మెల్లగా మెల్లగా రా. ఉండే పడుకో, అన్నం పడుకో పడుకోదు కానీ అట్టిగా చూడ బాగా చెప్పవారా? పడుకుంటున్నాడు. వస్తుందా? లైట్ లైట్ చేయదు దానికి, మొత్తం ఉండేదానికి.